ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వం మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 10 గంటల 18 నిమిషాల వరకు. నక్షత్రం రేవతి ఉదయం 9 గంటల 25 నిమిషాల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 23 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 52 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుంచి 8 గంటల 33 నిమిషాల వరకు. మరల రాత్రి 3 గంటల 56 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. గణపతికి ప్రీతికరమైనది. దీన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి తన కష్టాలను అధిగమించగలుగుతాడు. కారణాలు ఏమిటి అంటే, గణపతి సిద్ధి బుద్ధి అనే భార్యలతో కూడి ఉన్నాడు. దాని అర్థం సరి అయిన బుద్ధి కుశలత, సరి అయిన ఆలోచన, అలాగే కార్యసిద్ధి. ఈ రెండూ కూడా అతని అధీనంలో ఉన్నాయన్నమాట. ఆయన్ని మనం ప్రార్థన చేసినట్లయితే మన మూలాధార చక్రానికి బలం ఏర్పడి మన లౌకిక అలౌకికములైన కార్యక్రమాలకన్నిటికీ కూడా విఘ్నాలు తొలగి కార్యసిద్ధిని సాధించడానికి ఉపకరిస్తాయన్నమాట. అందువలన ఏ వ్యక్తి అయినా సరే కష్టాల్లో ఉన్నాడంటే దానికి మూల కారణం తన ఆలోచనలు సక్రమంగా పనిచేయక అనవసరమైన కార్యాలను ఆలోచన చేసి ఆచరణలో పెట్టడం ద్వారా కష్టాల పాలవుతూ ఉంటాడు. ఆ కష్టాలను అధిగమించాలంటే సరి అయిన ఆలోచన, బుద్ధి కుశలత కలగాలి. అందుకని బుద్ధి సిద్ధిప్రదుడు ఆయనన్న ఆ గణపతిని మనం పూజించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. తన మనస్సును తాను వశపరుచుకొనగలిగిన వాడు సహస్ర శత్రువులను ఓడించిన వాడి కంటే గొప్పవాడు. నువ్వు వేసే ప్రతి అడుగు నీ స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. అది వేసే విధానం నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.